హలో ఆల్, ఈరోజు ఆద్య బ్రేక్ఫాస్ట్ కోసం ఏం తింటుందో చెప్తాను. ఫస్ట్ దోస పిండిలో నేను ఇక్కడ బీట్రూట్ పౌడర్ వేస్తున్నాను అనమాట. అండ్ బీట్రూట్ పౌడర్, క్యారెట్ పౌడర్ ఇలాంటివన్నీ ఎలా చేసుకోవాలో నేను తర్వాత చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే దోశ బ్యాటర్లోకి బీట్రూట్ మిక్స్ చేస్తున్నాను అనమాట. జనరల్గా మనం బేబీస్లో ప్లెయిన్ దోశ వేయడం అలా చేస్తూ ఉంటాము. బట్ ప్లెయిన్ దోశతో మనకి ఓన్లీ కార్బ్స్ అండ్ ప్రోటీన్ వస్తుందేమో కానీ బట్ ఫైబర్ అండ్ వైటమిన్స్ అయితే రావు. సో వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఇక్కడ గీతో నేను కాలుస్తున్నాను అనమాట ఆద్యకి. అండ్ ఆద్య దీన్ని రెడ్ దోశ అంటది. బీట్రూట్ దోశ అంటే ఆద్యకి చాలా ఇష్టం. ఇలా ఏదో ఒక వెజిటేబుల్ ఖచ్చితంగా బ్యాటర్స్లో నేను ఇంక్లూడ్ చేస్తాను. ఇడ్లీకి కానీ, దోశకి కానీ, చపాతీకి కానీ, ఇలా ఏ దానికైనా సరే నేను పక్కా వెజిటేబుల్ని అయితే ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ నేను ఆద్యకి బ్రేక్ఫాస్ట్ని సర్వ్ చేస్తున్నాను అనమాట మార్నింగ్. ఉఫాను బాగుందా? చూడ్డానికి రెడ్ కలర్, యమ్మీ రెడ్ దోశ. థ్యాంక్ యూ సో మచ్ బంగారు. యమ్మీయా దోశ, యమ్మీయా. మనం బ్రేక్ఫాస్ట్ని రెగ్యులర్గా కాకుండా చిన్న చిన్న చేంజెస్ చేసి మనం బేబీకి సర్వ్ చేసాము అంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. బికాజ్ ఎందుకంటే మనం రెగ్యులర్గా దోశ వేసి వాళ్ళకి తిని బోర్ కొట్టిండొచ్చు. బట్ ఇదేంటి అంటే మనం బీట్రూట్ పౌడర్ మిక్స్ చేస్తాం కదా, జస్ట్ ఫ్లేవర్ యాడ్ అయినట్టు ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం కలర్ఫుల్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ నా ఇప్పుడు పౌడర్ ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ప్రజెంట్ ఇక్కడ బీట్రూట్ అండ్ క్యారెట్ ఆనియన్ పౌడర్స్ చేసుకుంటున్నాను. బట్ ఇలా పౌడర్స్ చేసుకోవడానికి అందరి ఇళ్లలో పాసిబుల్ అవ్వదు. ఎస్పెషల్లీ సిటీలో ఉన్న వాళ్ళకి అస్సలు పాసిబుల్ అవ్వదు. బికాస్ మనం అపార్ట్మెంట్స్లో ఉంటాం, ఎండ కొట్టదు. ఈవెన్ ఒకవేళ కొట్టిన బయట ఆరబెట్టాలి అన్న పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, పీజియాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా మనకి చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి నేను ఫుడ్ డిహైడ్రేటర్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫుడ్ డిహైడ్రేటర్లో వచ్చేసి మొత్తం 5 ఫ్రేమ్స్ ఇచ్చి ఉంటారనమాట. 5 ట్రేస్ టైప్ ఉంటుంది. అండ్ అవుటర్ సైడ్ వచ్చేసి అది అక్రిలిక్ ఫ్రేమ్. సో ఇన్నర్ సైడ్ అంతా కూడా మనకి స్టీల్ మెష్ ఇచ్చింటారనమాట. సో దట్ మనకి ఏదైనా స్టిక్ ఆన్ అయినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అది ఆ డైరెక్షన్లో ప్లేస్ చేస్తే కనుక మనం చిన్న స్లైసెస్ ఉన్నా మనం తురిమి పెట్టుకున్న ఈజీగా పడతాయి. దాన్ని రివర్స్ చేసి స్టాక్ చేసాము అంటే మనకి హైట్ కొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట. సో దట్ మనం కుకుంబర్ స్లైసెస్ కానీ, ఆరెంజ్ స్లైసెస్ కానీ, బనానాస్ కానీ, మ్యాంగో స్లైసెస్, స్ట్రాబెర్రీ ఇలాంటి కొంచెం లార్జర్ స్లైసెస్ లో ఉన్నవి మనం అందులో పెట్టుకోవచ్చు అనమాట, ప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫుడ్ డిహైడ్రేటర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు అనుకోవచ్చు మనం ఫుడ్ డిహైడ్రేటర్లో కనుక పెడితే కనుక అందులో ఉన్న విటమిన్స్ అవన్నీ కూడా పోతాయి అని చెప్పేసి. అలా ఏమీ ఉండదు. 97% ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నవి అలాగే రిటర్న్ అయి ఉంటాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇందులో మనం ఫుడ్ డిహైడ్రేటర్లో పెడితే ఓన్లీ వాటర్ అన్నది మాత్రమే అబ్జర్వ్ చేసుకొని ఐటమ్ని డ్రై చేస్తుంది. మనం ఏదైతే పెడతామో అది డ్రై చేస్తుంది అంతే. ఆ ఐటమ్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట 3 to 6 months వరకు. ఈవెన్ సరిగ్గా ప్రిజర్వ్ చేస్తే ఈవెన్ 1 year వరకు వితౌట్ ఎనీ యూజింగ్ ప్రిజర్వేటివ్స్ మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వాళ్ళు మనకి 4 మోడ్స్ ఇచ్చారు. ఒకటి హర్బ్స్ కానీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ నాన్ వెజ్కి మనం ఎలాగైతే ఎన్నెన్ని డిగ్రీస్లో పెట్టాలి అన్నది వాళ్ళు ఇచ్చారనమాట. అండ్ స్టాప్ బటన్ ఉంది, ఈవెన్ టెంపరేచర్ బటన్ ఉంది. మనం ఎంత టైం పెట్టుకోవాలి అన్నది కూడా వాళ్ళు క్లియర్గా మనకి ఇచ్చారు. సో నేను ఇక్కడ ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని నేను ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను అనమాట, దూరంగా. మీ ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్ అండ్ బీట్రూట్ వచ్చేసి నేను గ్రేట్ చేసి వేస్తున్నాను. బికాజ్ నాకు అలాగే కావాలి, గ్రేట్ చేసినది కొంచెం గ్రైండ్ చేస్తాను అంతే. సో గ్రాన్యూల్స్ టైప్ నాకు కావాలి కాబట్టి నేను ఇక్కడ గ్రేట్ చేశాను. అండ్ ఈవెన్ క్యారెట్ కూడా సేమ్ నేను గ్రేట్ చేసి పెట్టేశాను అనమాట. సో అన్నీ కూడా ఈవెన్గా నీట్గా డ్రై అవుతాయి. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు టైమింగ్ అండ్ టెంపరేచర్ని నేను సెట్ చేస్తాను. ట్రేస్ అన్నీ కూడా ప్రాపర్గా ప్లేస్ చేసుకోండి. బికాజ్ ఎందుకంటే ఎటువంటి మనకి ఈవెన్గా డ్రై అవుతాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టైమర్ని సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇది వెజిటేబుల్స్ కాబట్టి వెజిటేబుల్స్ మోడ్ పెట్టేస్తున్నాను. వెజిటేబుల్స్ అక్కడ క్లియర్గా ఇచ్చారు మనకి టిల్ 55 degrees వరకు మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో హార్డ్ వెజిటేబుల్స్ మీరు డ్రై చేసేటప్పుడు హార్డ్ అని ఒక దగ్గర పెట్టుకోండి, సాఫ్ట్ అని ఒకసారి చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా అవుతుందన్నమాట. సో ఒకటి సాఫ్ట్ ఒకటి హార్డ్ పెట్టారు అంటే హార్డ్ ఉన్నది తొందరగా డ్రై అయిపోతుంది, సాఫ్ట్ ఉన్నది కొంచెం లేట్గా డ్రై అవుతుంది. బికాజ్ మాయిశ్చర్
మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ నేను టైమింగ్ వచ్చేసి 55 డిగ్రీస్లో పెట్టాను. అండ్ టైమింగ్ వచ్చేసి నేను ఇక్కడ మనం అక్కడ 8 to 10 hours పెట్టుకోవచ్చు. మీరు అనుకోవచ్చు 8 to 10 hours ఇట్ సౌండ్స్ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ టైం అని చెప్పేసి. నైట్ పెట్టారు అంటే మార్నింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ అంతసేపు పెడుతున్నాం కదా, కరెంట్ ఏమైనా పవర్ ఏమైనా కన్సంప్షన్ ఎక్కువ అవుతుందా అంటే అలా ఏమీ లేదు, ఇట్స్ వెరీ లో. సో ఇలాగైతే నేను సెట్ చేసి మార్నింగ్ లేచేసి నేను పౌడర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ లేచేసరికి ఇలా డ్రై అయిపోయాయి. క్యారెట్ అంతా కూడా చాలా నీట్గా డ్రై అయిపోయాయి అనమాట. ఆనియన్స్, బీట్రూట్ మొత్తం అన్నీ కూడా డ్రై అయిపోయాయి. మీరు డైరెక్ట్గా డ్రై చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈవెన్ కర్రీస్లో యూస్ చేసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. అండ్ ఇప్పుడైతే పౌడర్స్ అన్నీ కూడా గ్రైండ్ చేసేసుకుంటాను అనమాట. నాకు ఆనియన్స్ ఓన్లీ పల్స్ కావాలి, బీట్రూట్ అండ్ ఆనియన్స్ అవి 2 పల్స్ చేసుకుని క్యారెట్ ఒకటే ఫైన్ పౌడర్ చేసుకుంటాను. చూడండి ఎంత ఫైన్ అయిపోయిందో క్యారెట్ పౌడర్. సో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం ఇంట్లోనే నీట్గా చేసుకోవచ్చు. నాకు క్యారెట్ ఫైన్ కావాలి కాబట్టి ఫైన్ పౌడర్ వేసుకున్నాను. అండ్ ఆనియన్స్ వచ్చేసి నాకు గ్రాన్యూల్స్ టైప్ కావాలి కర్రీస్లో మిక్స్ చేసుకోవడం కోసం, అందుకని చెప్పేసి నేను అలా వేసుకున్నాను అనమాట. ఈవెన్ బీట్రూట్ కూడా అంతే. నాకు దోశలో మిక్స్ చేసినప్పుడు ఆద్యకి కొంచెం బీట్రూట్ తగులుతూ ఉండాలి, దాని టేస్ట్ తెలియాలి అని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను. సో ప్రతిసారి బిజీ మామ్స్ ఎప్పుడు కూడా మనం గ్రేట్ చేసి వేసేంత టైం లేనప్పుడు ఇలా మనం చేసి పెట్టుకున్నాము అంటే రెడీ టు గో అనమాట. ఆద్యకి స్నాక్స్ కోసం మిల్క్ ఇస్తున్నాను. ఇక్కడ స్నాక్స్ టైంలో క్యారెట్ పౌడర్ మిల్క్లో మిక్స్ చేస్తున్నాను అనమాట. చాలా వేడివేడి పాలలో క్యారెట్ పౌడర్ మిక్స్ చేస్తున్నాను. సో దట్ తనకి కొంచెం ఫైబర్ అన్నది మంచిగా వెళ్తుంది. ఈవెన్ వెజిటేబుల్స్ కూడా ఈవెన్గా, ఇప్పుడు ఫుడ్తో పాటు మనకు వెజిటేబుల్స్ కూడా ఈవెన్గా లోపలికి వెళ్ళాలి కదా. అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లేవర్ మిల్క్ ఇస్తాను ఆద్యకి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను క్యారెట్ ఇస్తున్నాను. సో ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తాను అనమాట. ఇక్కడ ఆద్య టెస్ట్ చేస్తుంది అవి చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా అని చెప్పేసి. సో ఆద్య పాలు చక్కగా తాగుద్ది. అవి వచ్చేసి బఫెల్లో మిల్కే, మీరు అందరూ అడుగుతారు కదా మళ్ళీ, అందుకని చెప్పేసి కాలుతున్నాయి కదా అని చెప్పేసి ఇలా చేయి తీసేస్తుంది. సో కాలుతున్నాయి అందుకే పాపం కొన్ని తాగుతుంది. ఇదేం ఆనందమేనిది. పంప్స్తో ఆడుకుంటుంది. సో తనకి స్నాక్స్ వచ్చేసి చకోడీ ఇస్తున్నా. బికాజ్ బనానా ఇద్దాం అనుకున్నాను కానీ నేను టైం చూసుకోలేదు. టైం చూసేలోపు చాలా అయిందనమాట. మళ్ళీ ఇప్పుడు బనానా ఇస్తే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ సరిగ్గా చెయ్యదు, అందుకని నేను చకోడీ ఇస్తున్నా. అండ్ ఈవినింగ్ ఏదైనా ఫ్రూట్ ఇస్తాను కదా, ఈరోజు బనానా ఇస్తున్నా. ఇది ఫ్రూట్ ఇవ్వాలి అది ఫ్రూట్ ఇవ్వాలని నాకు ఏమీ లేదు, ఏది ఇంట్లో అవైలబుల్గా ఉంటే అది ఇస్తానమాట. సో ఆఫ్టర్నూన్ ఫుడ్ తినమంటే తినలేదనమాట ఈవినింగ్, అందుకనే నేను ప్యాన్ కేక్స్ వేసి ఇచ్చాను. కొంచెం ఆకలి వేస్తుంటుంది కదా అని చెప్పేసి ప్యాన్ కేక్స్ వచ్చేసి బాగా ఇష్టంగా తింటుంది. ఆఫ్టర్నూన్ అన్నం తినమంటే అస్సలు తినలేదు, మొండికేసింది. ఒక్కొక్కసారి పిల్లలు అంతే కదా మొండికేస్తారు. సో అప్పుడు అలాంటి టైంలో ఫోర్స్ అయితే చేయకండి, వదిలేసేయండి. మళ్ళీ వాళ్ళే వచ్చి అడుగుతారు ఫుడ్, అప్పుడు ఆఫర్ చేయండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. సో వాళ్ళు మధ్యాహ్నం తినలేదు కదా అని చెప్పేసి మనం ఎక్కువగా ఫోర్స్ చేసి పెట్టాము అంటే ఏమవుతుంది అంటే వాళ్ళు నెక్స్ట్ టైంకి ఇంట్రెస్ట్ చూపిరు ఫుడ్ మీద. మీరు ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. వాళ్ళు ఎప్పుడైనా తినను, అసలు బలవంతంగా చేసినా కూడా తినట్లేదు అంటే వదిలేసేయండి పిల్లల్ని, నోట్లో కుక్కి అలా ఏమీ చేయకండి. బికాజ్ ఇంట్రెస్ట్ పోతుంది పిల్లలకి. నేను ఆఫ్టర్నూన్ ఆద్య తినలేదు, అస్సలు తినలేదు. సో నేను వదిలేసాను, అలాగే పడుకొని లేచాక నేను ప్యాన్ కేక్స్ ఆఫర్ చేసిన తర్వాత చాలా చక్కగా తినేసింది. సో అలా మనం వదిలేయాలి. బికాజ్ ఒక్కొక్కసారి మనకు కూడా స్టమక్ అన్నది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం ఈవెన్ పిల్లలకి కూడా అలా మనం వదలకుండా ఫోర్స్గా చేసాము అంటే వాళ్ళు ఇరిటేట్ అవుతారనమాట. సో ఈ టిప్ ఒకటి ఫాలో అవ్వండి. ఆద్య ప్యాన్ కేక్స్ అన్నీ కూడా తినేసింది, చక్కగా తిన్నది, చాలా ఇష్టంగా తింటుంది. ఈవెన్ ప్యాన్ కేక్స్ అన్నవి చాలా హెల్దీ ఫుడ్ కూడా. బికాజ్ ఎందుకంటే అందులో ఎగ్ ఉంటుంది, ఓట్స్ ఉంటాయి, బనానా ఉంటాయి, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ అనమాట. సో అందుకని చెప్పేసి ప్యాన్ కేక్స్ ఎక్కువగా ఆఫర్ చేస్తూ ఉండండి. అండ్ ఫ్యాట్ కూడా గీతో వేస్తాం కదా, అందుకు మీరు దీని మీద 1 year ప్లస్ ఆర్ 1.5 year ప్లస్ ఉన్నారు అంటే మీరు హనీ కూడా వేసి ప్యాన్ కేక్ ఆఫర్ చేయొచ్చు. బట్ ఆద్యకి నేను హనీ వేయలేదు ఎప్పుడు. మీకు ఒకవేళ కావాలి అంటే అది యాడ్ చేసుకోవచ్చు.
ప్యాన్ కేక్స్ తిన్న తర్వాత నేను దోశ వేసుకొని తిన్నా ఈవినింగ్ ఆకలేస్తుంటే. సో ఆద్య కూడా నాకు కావాలి అంటే ఆద్యకి చీజ్ దోశ వేసి ఇచ్చాను అనమాట. ఆ చీజ్ కూడా నేను ప్రిపేర్ చేసిన చీజే. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను నేను ఎలా చీజ్ని ప్రిపేర్ చేస్తాను అన్నది. బికాజ్ బయట కొంచెం ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా, నేను అంతగా యూస్ చేయను ఆద్యకి. సో నేనే ఇంట్లో చీజ్ మిల్క్తో ప్రిపేర్ చేస్తాను అనమాట. ఆద్యకి చీజ్ దోశ అంటే చాలా ఫేవరెట్, అందుకే వేసి ఇచ్చా. బట్ అప్పుడే ప్యాన్ కేక్స్ తిన్నది, ఏం తింటుందో ఏమో దోశ అనుకున్నాను, కానీ ఏదో ఆశపడుతుంది కదా అని చెప్పి వేసి ఇచ్చా. ఎలా సతాయిస్తుందో చూడండి మీరే. ఇస్తున్నా దోశగో అయిపోయింది, తింటావా? సో ఇలా మెల్ట్ చేస్తాను చీజ్ని, రివర్స్ కూడా కాల్ చేసి. అండ్ నౌ వీఆర్ సర్వింగ్ టు ఆద్య. ఆద్య చీజ్ దోశ వచ్చేసి ఇందులో ఏమి చట్నీ వద్దంటది, సో ప్లెయిన్ కావాలంటది అనమాట. కూర్చోపోయిస్తా, అక్కడ కూర్చోపోయిస్తా దా. ప్లెయిన్ దీనికి అన్ని ఆశ ఎక్కువ, తినేది ఏమి ఉండదు, అన్నీ కావాలంటది. సో అప్పుడే ప్యాన్ కేక్స్ తినింది కదా, దోశ ఏం తింటుంది అనుకున్నా, బట్ అది జస్ట్ కావాలి అంతే. బట్ ఒక్క రెండు ముద్దలు తిన్నది అంతే, పక్కన పడేసింది. బికాజ్ ఆల్రెడీ ఫుల్ ఉంది దాని స్టమక్. బట్ నేను వేసుకున్నాను కదా, నేను ఏదైతే కావాలంటానో అది కావాలి తనకి. మళ్ళీ తను తినేది నాకు ఇవ్వదు, బట్ నేను తినేది ఖచ్చితంగా తను మాత్రం తీసుకోవాలి. నేను అది తింటున్నాను కాబట్టి అది ఖచ్చితంగా కావాలి. మమ్మీ ఏమో తింటుంది, అది నాకే కావాలి. మీ పిల్లల కోసం నేను టమాటా చట్నీ తింటాం, అది ఖచ్చితంగా కావాలంటారు. వాళ్ళకి కావాలా లేదా, తినగలుగుతారా లేదా, వద్దు వద్దు అని చెప్పేసి అన్నది. ఒక్కొక్కసారి అంతే, ఇంకా పిల్లలు అన్నం తినరు, వాళ్ళు తినడమే ఒకటే టిఫిన్ 3 పూట్ల కూడా తింటారు. సో నైట్ వచ్చేసి 7:30కి డిన్నర్ తింటుంది అనమాట. ప్యాన్ కేక్స్ వచ్చేసి 3:30కి తిన్నది పడుకొని లేచాక. అండ్ ఇప్పుడు వచ్చేసి నైట్ 8:30 ఆ టైంలో నేను డిన్నర్ పెట్టేశాను తనకి. బట్ లేట్గా పడుకుంది ఈరోజు. ఒక్కొక్కసారి అంతే తొందరగా పడుకుంటుంది, ఒక్కొక్కసారి కొంచెం 8:30కి పడుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి డిన్నర్ చేసిన తర్వాత పడుకుంది. ఇక్కడ డిన్నర్లో తను వచ్చేసి వంకాయ కర్రీ అండ్ అన్నం తింటుంది అనమాట. తనకి మేము చేసుకునే కర్రీసే ఆద్యకు కూడా పెడతాము. బట్ మేము తినేంత స్పైస్ లెవెల్ వాళ్ళు తినలేరు కాబట్టి కొంచెం స్పైస్ వేసింది పెడతానమాట. ఇందులో పచ్చికారం వేసాము, అందుకే మీకు ఆ కలర్ కనిపిస్తుంది. మేము ఎక్కువగా వేసుకున్నాము, తనకి లైట్గా వేసి పెట్టాను అనమాట. పిల్లలకి ఎప్పుడైనా సరే ఫ్యామిలీలో మనం ఏమైతే తింటామో అదే ఆఫర్ చేయండి, మీకు రిస్క్ ఉండదు అనమాట. ఈజీగా ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. అంతేనండి ఈరోజు వీడియో. ఆద్య ఏమేమి తిన్నదో అవన్నీ చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.